హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడినైతే కోరుకుంటాను. సో, ఈరోజు మన ఛానెల్‌లో ఒక చిన్న మోటివేషన్ టాపికే మాట్లాడబోతున్నాను. అంటే మోటివేషన్ మాట్లాడినంత పెద్దదాన్ని నేనేం కాదు. కాకపోతే చాలామంది నాకంటే చిన్న పిల్లలు నా ఛానెల్‌ని ఫాలో అవుతున్నారు. సో, వాళ్ళందరూ అనడం, "అక్క మీరే నా ఇన్‌స్పిరేషన్, మీరే నా మోటివేషనల్" అనేసి చాలా చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. సో, మీకు నా వల్ల అయినంతగా ఏదో కొంచెం హెల్ప్ చేయాలి అనేసి సో, మాటల ద్వారా కూడా కొంచెం హెల్ప్ చేస్తే ఇప్పుడు ఏదైనా సరే ఒకళ్ళకి ఏదో ఒక వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం డల్‌గా అనిపిస్తది. సో, లైట్‌గా మనం మోటివేట్ చేసామంటే ఇంకొంచెం ఎనర్జిటిక్‌గా ఉన్నట్లు ఫీల్ అవుతదనమాట. సో, అందువల్ల నా వల్ల అయ్యింది చెప్తాను. మీకు యూజ్ అవుతది అనుకుంటే వీడియోస్ అయితే కంటిన్యూ చేయండి. లేదా ఏదైనా నేర్చుకోవడానికి వచ్చారంటే నెక్స్ట్ అలాంటి వీడియోస్ వస్తూ ఉంటది. సో, ఈరోజు నా లైఫ్‌లో నేను చూసినవి ఇవంతా నాకు యూజ్ అయినవి. సో, ఏంటి అని అంటే ఒక మనీ కంటే ఏంటి మాట్లాడబోతున్నానంటే మనీ కంటే ఒక 5 ఇంపార్టెంట్‌గా ఏంటేంటి అవసరం ఉంటది. సో, మనీ ఉంటే చాలా, మనీ ఉంటే హ్యాపీనెస్ వచ్చేస్తదా అనే దాని గురించి మాట్లాడబోతున్నామనమాట. సో, మనీ అనేది ఇంపార్టెంట్. ఇప్పటి కాలంలో నేను డబ్బులు లేకుండా బతుకుతాను అని అంటే నన్ను చూస్తే పిచ్చిదానిలాగా అనిపిస్తది మీకు. సో, అందువల్ల ఎవరికైనా మీకని కాదు ఎవరికైనా డబ్బులు లేకుండా బతకలేం. వెళ్ళినా డబ్బులు, కూర్చున్నా డబ్బులు, ఎక్కడికి వెళ్ళినా ఎవరినైనా సంతోషపరచాలి అన్నా కూడా డబ్బులే అవసరం ఉంటది. సో, డబ్బుల కంటే కూడా లైఫ్‌లో ఇంపార్టెంట్ ఏంటి అనంటే ఫస్ట్ చూసారంటే మీ పిల్లలకి మీరేం జెప్తారు అంటే, ఇక మీద పెరుగుతున్న పిల్లలకి నువ్వు డబ్బులు ఉన్నా, లేకపోయినా హ్యాపీగా ఎలా ఉండాలి అనేది చెప్పి నేర్పించండి. నువ్వు ఎప్పుడైనా సరే హ్యాపీగా ఉండాలి అనే మాట మీరు నేర్పించండి. హ్యాపీ అంటే అంత ఈజీగా వచ్చే విషయం కాదండి. అందులోనూ డబ్బులు ఉన్నా హ్యాపీగా ఉండడం, డబ్బులు లేకపోయినా హ్యాపీగా ఉండడం అంటే నార్మల్ విషయం కాదు. అదొక పెద్ద వరం అనమాట. మనలో చాలా మంది ఏంటి అనంటే డబ్బులొచ్చిందంటే ఒక బట్టలు కొనుక్కొని సంతోషపడతాం. ఏదో ఒక వస్తువులు కొనుక్కొని సంతోషపడతాం. సో, డబ్బులుంటే హ్యాపీగా ఫీల్ అవుతాం. సో, డబ్బులు లేదు అన్నప్పుడు చాలా డిప్రెషన్ అయ్యి ఏదేదో బాధలు పడి ఇంకా లేనిపోని రోగాలన్నీ దానివల్లే తెప్పించుకుంటామనమాట. సో, మన పిల్లలకి నేర్పించేటప్పుడు ఉన్నా సరే, లేకపోయినా సరే హ్యాపీగా ఉండు అనేసి నేర్పించారనుకోండి వాళ్ళకి డబ్బుల కంటే సంతోషం అనేది ఎంత పెద్ద విషయం. అంటే డబ్బులు లేకపోయినా కూడా సంతోషంగా ఉండొచ్చు అనేది మీరు నేర్పించగలగాలనమాట. సో, దీనికొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్‌లో అయితే స్టూడెంట్స్ అందరూ ఉన్నారంట. సో, టీచర్స్ అడుగుతున్నారు, "మీరు పెద్దయ్యాక ఏమేమి అవ్వాలి అనేసి ఆశపడుతున్నారు?" అనేది అడిగారంట. అడుగుతున్నప్పుడు ప్రతి ఒక్క పిల్లలు డాక్టర్ మనమైనా సరే డాక్టర్ అవ్వడం, టీచర్స్ అవ్వడం, ఇంజినీర్ అవ్వడం ఏదో ఒకటి మనకు నచ్చింది. ఇలా ఇలా నేను అవ్వాలి అని రాస్తే, అందులో ఒక అబ్బాయి మాత్రం నేను హ్యాపీగా ఉండాలి అని రాసి ఇచ్చారంట. సో, అది చూసిన తర్వాత ఆహ్, మనకే కొత్తగా అనిపిస్తది చూడండి. డబ్బుంటే హ్యాపీనెస్ వచ్చేస్తదా? రాదు కదా! సో, ఆరోగ్యం ఉండాలి. ఇవంతా ఉంది కదా! అందువల్ల ఏ సిట్యుయేషన్‌లోనైనా హ్యాపీగా ఉండడం అనేది ఒక పెద్ద వరం. సో, చూడు వాళ్ళ ఇంట్లో తినడానికి తిండి లేదు కానీ వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారు అని అంటే అది పెద్ద సంతోషం. సో, మీకు నేను అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను మాట్లాడుతుంది. సో, మన పిల్లలకి నేర్పించేటప్పుడు ఇక మీద ఏ సిట్యుయేషన్ అయినా సరే హ్యాపీగా ఉండు. ఎందుకంటే డబ్బులు ఉంటేనే హ్యాపీనెస్ అనేసి చెప్తూ వచ్చామనుకోండి, వాళ్ళకి మైండ్ సెట్ ఏంటవుతదంటే డబ్బులు ఉంటేనే హ్యాపీనెస్ అనేసి ఆ డబ్బు సంపాదించడానికి మనం ఎంత పరిగెడుతూనే ఉంటాం గానీ, ఆ హ్యాపీనెస్‌కి వెళ్ళే లోపల ఏమైనా జరగొచ్చు. సో, ఆ వెళ్ళే తావలోనే ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉండొచ్చు అనేసి నేర్పించండి. సో, అది మీకు నేను చెప్పాలి అనుకున్న ఒక పాయింట్ అన్నమాట. సెకండ్ వన్ చూసారంటే ఫుడ్. ఫుడ్ అంటే ఇంతకుముందు పాత కాలంలో ఏమంటారు అంటే ఆహ్, ఫుడ్డే మందు, మందే ఫుడ్ అనేసి చెప్తూ ఉంటారు కదా! సో, మనకి ఎంత కావాలో అంత తినడం మాత్రం ఎంత కావాలో అంత క్వాంటిటీ మాత్రం తినడం నేర్చుకోండి. ఇది ఉన్న దాంట్లోనే పెద్ద కష్టమైన పననమాట. కానీ అలా మనం ఎంత మన బాడీకి ఏం కావాలి, మన బాడీకి ఏంటి అవసరం అనేది తీసుకొని తిన్నారు అనుకోండి, మీకు బాడీ అనేది ఒక ఫ్రెష్‌గా ఉన్నట్లు ఉంటది. ఎనీ టైమ్ మనం యాక్టివ్‌గా ఉన్నట్లు ఉంటదనమాట. సో, ఇది నేను అప్పుడప్పుడు డైట్ ఫాలో చేస్తూ ఉంటాను. నేనేం చేస్తానంటే నాకు అప్పుడప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటాను. అప్పుడప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ అవుతూ మారుతూ ఉంటాననమాట. సో, ఆ వెయిట్ లాస్ వచ్చినప్పటికి డైట్ ఫాలో అవుతాను. ఆ టైం అప్పుడు ఏదో మనం ఒక 20, 23లో ఒక ఏజ్‌లో ఎలా ఉంటే మనం ఒక ఎనర్జిటీగా ఉంటాము, ఒక ఫ్రెష్‌గా ఉంటాం. అలా ఉంటదనమాట డైట్ ఫాలో చేసిన అన్ని రోజులును. కానీ అది ఫాలో చేయడం చాలా కష్టం. కానీ హ్యాపీగా ఫాలో చేయాలనమాట. సో, ఆ డైట్ గురించి మీకు తెలియాలి అంటే, నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తానండి. ఇంక మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి లేదా దీపావళి అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే, ఈ మధ్య నేను స్టార్ట్ చేశానంటే, నాకు ఫుడ్ వండడానికి మనకి కొంచెం ఎక్కువ టైం పడతదనమాట. సో, అంత టైం ఈ టైంలో ఉండదు కాబట్టి, నేను అలా ప్లాన్ చేసుకుంటాను. సో, ఆల్రెడీ నేను ఫాలో చేసి 56కొచ్చాను. ఇప్పుడు 62 ఉన్నాను. 56కొచ్చాను. మళ్ళీ అలా
అప్పుడప్పుడు ఏదో మరీ ఈ రొటీన్‌గా వెళ్తుంది అని అనిపించినప్పుడు డైట్ మారుస్తాననమాట. కానీ వీలైనంత వరకు మీ హెల్త్‌కి మీకు ఏంటి నచ్చుతుంది, మీ హెల్త్‌కి ఏంటి సెట్ అవుతదని మీకు తెలుసు. ఒకటి తీసి ఇలా తింటున్నప్పుడే మీ మైండ్ చెప్తది. అనిత ఇది తింటున్నావు, దీనివల్ల నీకు ఇలా అవుతది, అలా అవుతది, అలా అవుతదని కంపల్సరీ మీ మైండ్ చెప్తది. కానీ దాన్ని తీసుకొని నువ్వు పక్కన కూర్చో నేను ఇలాగే తింటాననేసి తింటూ ఉంటామనమాట. సో, అదొక్కటి మాత్రం గమనించండి. పిల్లలకి కూడా చెప్పండి. ఇది తినాలి, ఇది తినకూడదు. ఒకవేళ నీకు తినాలి అని ఎవరికైనా సరే క్రేవింగ్స్ అనేది వస్తది. క్రేవింగ్స్ అనేది రాకుండా ఉండదనమాట. కంపల్సరీ క్రేవింగ్స్ వస్తది. అలాంటప్పుడు 4 తినే దగ్గర 1 తిను. ఎందుకంటే ఆశపడుతున్నావు. సో, ఏది తినకూడదని లేదు. తిను కానీ తక్కువ తిను. అలాంటి అన్‌హెల్తీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకుండా హెల్తీ ఫుడ్స్ తీసుకొని వచ్చాము అనుకోండి, మనకి ఫ్యూచర్‌లో హెల్త్, బాడీ అవంతా ముందు బాడీ కరెక్ట్‌గా మనకి ఫ్రెష్‌గా ఉంటేనే ఆటోమేటిక్‌గా మైండ్ అనేది ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. మనం ఇంత టైం ఉంది, ఇంత ఫ్రెష్‌గా ఉంటున్నాం, మనకి ఎనర్జీ ఉంది అనేసి ఆటోమేటిక్‌గా మోటివేట్ అవుతదనమాట. అదే గిన్నెల నిండా మనం అన్నం పెట్టుకొని, కూరలు కలుపుకొని తిన్నామంటే ఏంటొస్తది? నిద్రే వస్తది. ఎందుకంటే అది డైజెషన్ అవ్వడానికే మన బాడీలో ఉన్న ఎనర్జీ చాలదనమాట. అందుకోసం. సో, ఇది నేను ఫాలో చేసి దీని ఫీలింగ్స్ ఎలా ఉంది అనడం వల్ల నేను చెప్పాను. సో, మనమేం పెద్ద అంటే జిమ్‌కి వెళ్లి అలాంటివన్నీ ఇంకా ట్రై చేయలేదు. కానీ జిమ్‌కి కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి వెళ్ళాలి అని అనుకుంటున్నాననమాట. సో, ఇప్పటికి మీరు అనుకుంటారు, అమ్మో! నాకు ఏజ్ అయిపోయింది. ఇక మీద నేనేంటి అంటే మనం ఒక చిన్న ఏజే. మనమేం ఇంకా పెద్దగా మనవరాలు, మనోళ్ళు పుట్టినంత ఏజ్ ఏం అవ్వలేదు. సో, చిన్న ఏజే. ఈ రోజు నుంచి మీ హెల్త్ కోసం కనీసం ఒకటి తినడానికి ముందు ఆలోచించండి. ఒక్క సెకండ్ ఇది నీకు మంచిదా? కాదా? అనేసి. అందుకని ఇది మంచిది కాదు అని దూరం పెట్టమని చెప్పలేదు. కొద్దిగా తీసుకొని తినేసి ఉంచేయండి. మీ హెల్త్‌కి ఏది మంచిది అనేసి మీకు తెలుస్తది. సో, అది మీరు ఫాలో చేస్తూ ఉండండి. సో, అప్పుడు మీరు ఫుడ్‌ని ఫుడ్‌లాగా తీసుకోవచ్చు. మందుని మందులాగా తీసుకోవచ్చు. ఫుడ్‌నే మనం ఎక్కువ తీసేసుకున్నామనుకోండి, ఫ్యూచర్‌లో మందులే ఎక్కువ తినాల్సుంటది. ఒకటి ఆలోచించండి, మన అమ్మగారుల కంటే ఇంకా మన బామ్మగారులు వాళ్ళ శరీరాలు, వాళ్ళ ఫుడ్డు అవన్నీ వాళ్ళ హెల్త్ ఎలా ఉండేదనేసి వాళ్ళు ఆ కాలంలో అంత కష్టపడి ప్రతి ఒక్క వర్క్ చేసి ఎంత ఫుడ్ తీసుకున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఏ పని పెద్దగా బాడీని శ్రమించి ఏది చెయ్యము. కానీ కూర్చొని నీట్‌గా అది, ఇది, అది ఇంకా వాళ్ళు తినేదానికంటే మనం అన్‌హెల్తీగా తింటూ ఉంటున్నామనమాట. తినింది కాకుండా మన పిల్లలకి కూడా ఇస్తున్నాం. సో, వాళ్ళ ఫ్యూచర్ ఇప్పుడు మన తినిన ఫుడ్ కంటే వాళ్ళ ఫ్యూచర్ చాలా చాలా దారుణంగా ఉంటుంది. సో, ఒక్కసారికి 2 సార్లు మీరు ఆలోచించుకొని, మీరు ఫుడ్ దగ్గర మాత్రం చాలా చాలా జాగ్రత్తలైతే పాటించాలి అనేసి కోరుకుంటున్నాను. ఇంకొక 3 టిప్స్ మీకు కావాలి, ఇలా నచ్చింది అనుకుంటే కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒక వీడియోలో కంపల్సరీ చెప్తాను. ఎందుకంటే ఇది కొత్తగా నేను ట్రై చేశాను. సో, ఎంతవరకు మీకు నచ్చుతుందో నచ్చలేదో తెలియలేదు. సో, నా ఛానెల్‌లో వచ్చిన ప్రతి ఒక్క వీడియో కూడా ఎవరికైనా యూజ్ అవ్వాలి. ఏదో ఒకటి కనీసం నేర్చుకోవాలి అనేసి అనుకుంటాననమాట. సో, ఇది మీకు యూజ్ అవుతుందా తెలీదు కదా! అందుకోసం. సో, ఇలా మాట్లాడడం ఇష్టమే బానే ఉందక్క, పర్వాలేదు. వారానికి ఒకటో, రెండో అప్పుడప్పుడు చెయ్యండి అనంటే, నేను ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు మీకు మోటివేట్ చేస్తూ ఉంటాను. నాకైతే మోటివేషన్ అంటే చాలా ఇష్టం. అంటే ఆహ్, నేను వీలైనంత వరకు కొంచెం యాక్టివ్‌గానే ఉంటాను. మరీ డల్‌గా నాకు పడుకోవడం అంటే నిద్ర అంటే చాలా ఇష్టం. కానీ అది నాకు బాడీ అంతా వర్క్ చేసి ఒక పెయినొస్తది చూడండి. ఆ పెయినప్పుడు నేను పడుకోవాలి అని అనుకుంటాను. అమ్మ ఇక అనిత నీకు బాడీలో ఎనర్జీ లేదు, పెయినొస్తుంది, అంత పెయిన్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడు పడుకుంటే బావుంటది అనే టైంకి నేను పడుకున్నాను అంటే, నాకు ఎంత ఇంక మరి ఎవరు ఏమైపోయినా తెలీదు అన్నట్లు నేనైతే పడుకుంటాననమాట. సో, వీలైనంత వరకు నేను వర్క్‌ని వెతికి వెతికి చేస్తాను. అంటే ఈ వర్క్ చేయొచ్చు, ఆ వర్క్ చేయొచ్చు, ఆ వర్క్ చేయొచ్చు అన్నట్లు అలా వెతికి వెతికి కంటిన్యూ‌గా డే టైమ్‌లో రెస్ట్ వీలైనంత వరకు తీసుకోకుండా చూసుకుంటాననమాట. సో, అది నాకు హెల్త్‌కి ఒక విధంగా నాకు బానే ఉంది. సో, మీకు ఒకవేళ రెస్ట్ తీసుకుంటున్నారు అంటే మీరు చూసుకోండి. కనీసం నేను చూసారంటే ఒక 6 అవర్స్ రెస్ట్ తీసుకుంటాను నైట్‌లో. అన్ని వర్క్ అయిన తర్వాత ఒక 10:30కి పడుకుంటే మార్నింగ్ కంపల్సరీ బాబుకి నేను మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేయాలన్నమాట. సో, వారు కాలేజీకి తీసుకువెళ్ళాలి అంటే 4:30 బాగా బాడీ టైర్డ్‌గా ఉంది అని అనుకుంటే 5:00 లెగిసి ఏదో ఒక వంట చేసి ఇస్తాను. సో, ఇంకా డేలో పడుకోవడం అనేది నాకు కొంచెం ఎక్కువగా టైర్డ్‌గా ఉంది అంటే ఎప్పుడో ఒకసారి రెస్ట్ తీసుకుంటాను. అది కాకుండా డేలో పడుకోవడం అనేది నాకు నచ్చదనమాట. అది నిద్రపోవడానికి అంతగా ఇది చెయ్యను.
కానీ ఒకవేళ ట్రావెలింగ్ అవన్నీ చేస్తూ ఉంటే కంపల్సరీ బాడీ పెయిన్ ఉంది అంటే పడుకుంటాను. సో, ఇది నా అలవాటు. సో, మీరు కూడా మీ ఇంటి దగ్గర ఏదైనా పాటిస్తున్నారా? ఇంకా మన మన ఛానెల్‌లో ఉన్నవాళ్ళు చాలా మంది ఆడవాళ్ళే ఉన్నారు. మీరు కూడా ఇంకా ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే కూడా కిందన కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇంకా ఏదైనా ఎలాంటి వీడియోస్ అయినా చేయండక్కా అని చెప్తే అలాంటి వీడియోస్ కూడా నేను చేస్తూ ఉంటానండి. ఇంకా 3 టిప్పులు కూడా కావాలి అనుకుంటే కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అలాంటి ఒక వీడియోస్ అయితే చేస్తాను. బాయ్ అండి.